ఏదో రకంగా ఈయన ఎగ్జిస్టెన్స్ కోసమో, లేకపోతే ఈయన ఏదో పెద్ద పోటుగాడని చూపించుకోవడం కోసమో కొంతమంది మీద అనవసరంగా లేనిపోని కామెంట్లు చేస్తున్నాడు. ఈరోజు లాస్ట్‌కి పోలీస్ ఆఫీసర్ల మీద కూడా పడి అరుస్తున్నాడు. పోలీస్ ఆఫీసర్లను బట్టలు ఉడదీసి కొడతామని మాట్లాడుతున్నాడంటే, ఒక వీధి రౌడీ కంటే దారుణంగా మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి, గుర్తుపెట్టుకో. ఇదే అధికారులను అడ్డు పెట్టుకొని గత 5 సంవత్సరాలు పరదాలు కట్టుకున్నప్పుడు గుర్తు రాలేదా? ఇదే అధికారులను అడ్డు పెట్టుకొని గత 5 సంవత్సరాలు నువ్వు యాత్రలు పోయినప్పుడల్లా వాళ్ళని బందోబస్తు చేసినప్పుడు వాళ్ళకి గుర్తు రాలేదా? ఇదే అధికారులు అడ్డు పెట్టుకొని గత 5 సంవత్సరాలు నువ్వు చేసిన నేరాల నుంచి బయటపడినప్పుడు గుర్తు రాలేదా? ఇదే అధికారులను పెట్టుకొని మీ పార్టీ నాయకులు మీరు రాష్ట్రం మీద పడి ఎన్నో అవినీతి పనులు, ఎంతో మంది మహిళల్ని మానభంగాలు చేసి, ఎంతో మంది సామాన్య ప్రజల మీద దాడులు చేసినప్పుడు ఈ అధికారులే కదా మిమ్మల్ని కాపాడింది. మరి అప్పుడు లేని కోపం ఇప్పుడు ఎందుకు వస్తుంది? అప్పుడు అధికారులేమో మంచోళ్ళు, ఇప్పుడు మాత్రం వాళ్ళు చెడ్డోళ్ళు అయిపోయినారా? అప్పుడు వాళ్ళని వెనకేసుకొచ్చినావు, ఈరోజు వాళ్ళని బట్టలు ఉడదీసి కొడతా అంటున్నావు. అంటే నీ ఉద్దేశం ఏంది? నీకు సపోర్ట్ చేస్తే ఎవరినైనా చేయి అంటావు. నీకు వ్యతిరేకంగా పని చేస్తానో, లేకపోతే నీకు సపోర్ట్ చేయగలేదని అనిపిస్తే వాళ్ళని బట్టలు ఉడదీసి కొడతా అంటావు. అంటే నీ ఉద్దేశం ఎట్లుందంటే, ఎవడైనా సరే నా కింద పని చేయాలా, ఎవడైనా సరే నా కాళ్ళ దగ్గర ఉండాలా, ఎవడైనా సరే నన్ను మించి పోకూడదన్న మైండ్ సెట్లో నువ్వు పోతున్నావంటే, నీ మైండ్ ఎలా పనిచేస్తుందో, నీ బిహేవియర్ ఎట్లుందో, నీ మెచ్యూరిటీ లెవెల్స్ ఎలా ఉన్నాయో మనకు అర్థమైపోతుంది. అధికారం ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట. అధికారం ఉన్నప్పుడు ఒక్క మాదిరిగా ట్రీట్ చేసేది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాదిరిగా ట్రీట్ చేసేది. ప్రజలన్నా, అధికారులన్నా, వ్యవస్థలన్నా ఏ మాత్రం భయం లేదు. లా అండ్ ఆర్డర్ అంటే భయం లేదు నీకు అసలు. ఎందుకంటే నువ్వు అన్నిటికీ వదిలేసేసి, సిగ్గు వదిలేసేసి బతుకుతున్నావు. ఇది జగన్మోహన్ రెడ్డి చరిత్ర. ఈ జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టే మాటలకి, ఈ జగన్మోహన్ రెడ్డి చేసే కామెంట్లకి, ఈ జగన్మోహన్ రెడ్డి సిగ్గు వదిలి మాట్లాడుతున్న ఈ దరిద్రమైన మాటలు ప్రజలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి తప్ప, రాష్ట్రం కోసం కానీ, రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం కానీ ఏ మాత్రం కామన్ సెన్స్ ఉండి మాట్లాడే ఒక నాయకుడు మాట్లాడే మాటల్లాగా మనకు కనపడట్లే. ఈ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఆల్రెడీ ఒకసారి బుద్ధి చెప్పినారు. ఇట్లాంటి మాటలు మాట్లాడే కొద్దీ నీ అంతకు నువ్వే గబ్బు పట్టించుకుంటున్నావు, నీ పార్టీని నువ్వే భూస్థాపితం చేసుకుంటున్నావు. ఎవడో వచ్చి చేయనవసరం లేదు. ఈరోజు ఆ హెలికాప్టర్ ఏదో పగలగొట్టరని చెప్పి రేణిపోని రాదంతం చేస్తాను. ఆ హెలికాప్టర్ పగలగొట్టింది మీ వాళ్ళే, హెలికాప్టర్ చుట్టూ చెప్పులు వేసింది మీ వాళ్ళే. ఇంకా చెప్పాలంటే ఆ కియా ఫ్యాక్టరీ లేదా మొన్న ఇంజన్లు దొంగతనమేనని చెప్పి అంటున్నారు. ఆ దొంగతనం చేసింది కూడా మీ వాళ్ళే ఉంటారు, అది కూడా గుర్తుపెట్టుకోండి. మీ వాళ్ళకి అధికారం పోయేసరికి ఫ్రస్ట్రేషన్ ఎక్కువైంది. ఆ ఫ్రస్ట్రేషన్ ఏం చేయాలి అర్థం కాక నీకు చూపిస్తున్నారు. నువ్వు తీసుకొచ్చి ప్రెస్ మీడియా ముందుకు వచ్చి సిగ్గు లేకనే ఈరోజు పోలీస్ ఆఫీసర్ల మీద, సామాన్య ప్రజల మీద, అక్కడున్న చివరికి తెలుగుదేశం పార్టీ నాయకులను పక్కన పెట్టి కార్యకర్తలు లేకపోతే నా సామాన్య ప్రజలను కూడా తిట్టే పరిస్థితి తయారైనావంటే రేపు పొద్దున ప్రజల్ని తిడతావు, నీ కార్యకర్తల్ని తిడతావు, ఇంకా వదిలితే మీ నాయకులను కూడా బట్టలు ఉడుచుకొడతా అనే పరిస్థితికి తయారైపోయింది నీ పరిస్థితి. నీకు అధికారం కోసం ఏమైనా మాట్లాడతావు, అధికారం పోతే ఎంతకైనా దిగజారుతావని చెప్పి ఈరోజు ప్రజలకు అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి. థ్యాంక్ యూ.